రైట్. ఈ మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై మరింత విశ్లేషణ చేద్దాం. మనతో పాటు లైవ్లో సిద్ధంగా ఉన్నారు రియాజ్ గారు కాంగ్రెస్ నుంచి, బీఆర్ఎస్ నుంచి క్రిషాంక్ గారు ఉన్నారు, బీజేపీ నుంచి ప్రేమేందర్ రెడ్డి గారు ఉన్నారు. నమస్తే అండి ముగ్గురికి. నమస్తే. యా, రియాజ్ గారు, ఫస్ట్ అసలు ఏం డిస్కషన్ జరుగుతోంది పార్టీలో? హ్యాపీగా ఉన్నారా? అనుకున్న సీట్లు వచ్చాయా? మీ వ్యూహం ఫలించిందా? గౌతమ్ గారు, మొట్టమొదటిసారిగా ఈటీవీ ద్వారా తెలంగాణ ప్రజలకు మేము కృతజ్ఞతలు అదేవిధంగా అభినందనలు వ్యక్తం చేస్తూ ఉన్నాం. ఉదయం ఒక చిన్న వేవ్లాగా స్టార్ట్ అయిన కాంగ్రెస్ పార్టీ విక్టరీ ఇప్పుడు పూర్తిగా పిక్చరైజేషన్లోకి వచ్చింది. దాదాపుగా మెజారిటీ స్థానాల్లో మేము మున్సిపల్ చైర్మన్ స్థానాలు కానీ కార్పొరేషన్లో మేయర్ స్థానాలు కానీ మేము కైవసం చేసుకోబోతున్నాం. ఇది ఒక మంచి ట్రెండ్ కూడా. ఎందుకోసం అంటే సహజంగా రాష్ట్ర ప్రభుత్వంలో ఎవరైతే పాలకపక్షంగా ఉంటారో స్థానిక సంస్థలకి సంబంధించిన పరిపాలన పగ్గాలు కూడా వాళ్ళ చేతుల్లో ఉన్నప్పుడు అభివృద్ధికి బాసట వేసే అవకాశం ఉంటుంది, అభివృద్ధి స్థిరపడే అవకాశం ఉంటుంది. మేము అసెంబ్లీ ఎలక్షన్ జరిగినప్పుడు బొటాబోటి మెజారిటీతో గెలిచాం. మాకు వచ్చిన సీట్లు కేవలం 63 మాత్రమే. అప్పుడు అందరూ మాకు చెప్పింది ఏంటంటే బీఆర్ఎస్ వ్యతిరేకతతో మీరు గెలిచారు, ఇది మీది గెలుపు కాదన్నారు. కానీ మేము గెలుపును మేము కంటోన్మెంట్ ఎన్నికల్లో ఆ గెలుపు స్థిరపడిందనే విషయం ప్రకటించాం. జూబ్లీ హిల్స్లో మరింత స్థిరపడేలాగా చేశాం. అదే రకంగా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మేము స్థిరపడిపోయినాం. ఏ అర్బన్ ప్యాకెట్స్ అయితే ఉన్నాయో ఇక్కడ జనరల్గా అర్బన్ ప్యాకెట్స్లో బీఆర్ఎస్కి ఎక్కువ కొంత మెజారిటీ ఉంటుంది, గట్టి పోటీ ఇస్తాం అనుకున్నాం. కానీ ఈరోజు గణాంకాలు చూస్తే అర్బన్ ప్రజలు, ప్రధానంగా పట్టణంలో నివసిస్తున్న ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ ఆశీర్వదించారు. అద్భుతమైన సీట్లను మాకు ఇచ్చారు. ఇది మా విజయ గర్వంగా కాకుండా విజయ బాధ్యతగా స్వీకరిస్తున్నాం. మా ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారి పరిపాలన పట్ల, మిగతా మా గవర్నెన్స్ పట్ల, పార్టీ పట్ల ప్రజలు ఏ ప్రేమ, ఏ మొహబ్బత చూపెట్టారో దాన్ని ఖచ్చితంగా పరిపాలనలో చూపెట్టే ప్రయత్నం చేస్తాం. ఎన్నిక ఏదైనా అసెంబ్లీ ఎన్నికల తర్వాత విజయం కాంగ్రెస్ అనే నాడుని ఈరోజు మేము స్థిరపరచుకున్నాం. కాబట్టి ఖచ్చితంగా ఈ విజయాన్ని మేము బాధ్యతగా స్వీకరిస్తాం. ప్రజలకు మరింత చేరువయ్యే క్రమంలో, మరింత సేవలు ఇచ్చే క్రమంలో ముందుకు పోతాం. ఇది గొప్ప వ్యక్తిగా మేము చూస్తూ ఉన్నాం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత పట్టణ ప్రాంతాల్లో మేము సాధించిన తొలి విజయంగా ఇది మేము చూస్తాం. నిజంగా ఓటర్లకి, ప్రజలకి మేము మరొకసారి మీ వైపు నుంచి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రైట్. క్రిషాంక్ గారు, మీరు చెప్పండి. మొహబ్బత్ ఇష్క్ కాదల్ అంటున్నారు రియాజ్ గారు కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి. మీరు విశ్లేషణ చేసుకున్నారా? అసలు ఏం జరిగింది, ఎక్కడ లోపం ఉంది, విశ్లేషణ చేసుకున్నారా? లోపం కంటే ఎక్కువ గౌతమ్ గారు మీరు గమనిస్తే రాష్ట్ర వ్యాప్తంగా లాస్ట్ టైము పార్టీలు సింబల్తో కొట్లాడిన ఎలక్షన్స్ లోక్సభ ఎన్నికలు. లోక్సభ ఎన్నికల్లో ఇక బీఆర్ఎస్ పరిస్థితి ఖతమైపోయింది, సున్నాకు వచ్చేసింది. నేను ప్రమాణ స్వీకారం చేయగానే కేసీఆర్ మంచం మీద పడ్డాడు, ఆయన మక్కిలు ఇరిగిపోయినాయి అని ముఖ్యమంత్రి గారి స్టేట్మెంట్స్ ఇవి. సో 0-0-0 అని చెప్పిన తర్వాత ఇప్పుడు మనం మళ్ళా సింబల్ ఎలక్షన్స్ చూసుకుంటే ఏ స్థాయిలో అయితే ఇవాళ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి అంటే మీ ఛానల్ లెక్కల ప్రకారం 1300 చూపెడితే మాకు 700 స్థానాలు రావడం. ఈ లాస్ట్ 15 రోజులు గౌతమ్ గారు మీరు గమనించాలి. లాస్ట్ 15 రోజులు మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మా నాయకులు, మా అసెంబ్లీ డెప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు గారి మీద సిట్టు విచారణ పేరు మీద ఆదేశించి విచారణకు రావడం. ఆ తర్వాత ఇమీడియట్ గా 2 రోజుల గ్రాపే అంటే మా రాష్ట్ర నాయకత్వం అందరు ఇక్కడ హరీష్ రావు గారు విచారణ ఉంది కదా అని ఇక్కడికి వచ్చి మళ్ళీ రిటర్న్ అయిపోయింది అని వెళ్ళిపోగానే తర్వాత కేటీఆర్ గారికి విచారణ పేరు మీద మళ్ళా ఒకసారి వాళ్ళని కూడా పిలవడం, మళ్ళీ తర్వాత రాష్ట్ర నాయకత్వం అందరు కూడా ఇక్కడికి వచ్చి ఇక వీళ్ళ విచారణ ఇదంతా కూడా ఎదుర్కోవడం. మళ్ళీ తర్వాత 2 రోజుల తర్వాత ఇక పెద్ద సినీ డ్రామా. మా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు ఒకవైపు మున్సిపాలిటీల అభ్యర్థులకు బీఫామ్ల నామినేషన్లు వాటి కోసము సంతకాలు పెడుతుంటే వీళ్ళేమో విచారణ పేరు మీద పిలిపియడం, ఆ తర్వాత ఒక డ్రామా చేస్తూ ఇక గోడలకు అతికించడం, ఆ తర్వాత మళ్ళీ రాష్ట్ర నాయకత్వం ఇక్కడికి అందరు కూడా రావడం, హౌస్ అరెస్టులు, పోలీస్ కేసులు, ఇవన్నీ కూడా అంటే ఒకవైపు సిట్టు విచారణ, ఇవన్నీ కూడా మమ్మల్ని, మా మొత్తం నాయకత్వాన్ని, మా స్టేట్ లీడర్షిప్ ని కానివ్వండి, ఎందుకంటే ప్రధాన నాయకులు ఇక కేసీఆర్ గారి మీదే వీళ్ళు విచారణలను పెట్టినప్పుడు పార్టీ నాయకులు అందరూ కూడా ఫోకస్ ఇటు రావడం, ఇవన్నిటినీ కూడా ఎదుర్కొని ఏ విధంగా అయితే రాష్ట్ర ప్రజలు జగ్గారెడ్డి గారి పర్ఫార్మెన్స్ చూశారు, ఇదే తరహాలో అంతటా కూడా జరిగింది. కానీ అయినా ఇవాళ 700 స్థానాలు, ఒకటి గమనించాలి, ఈ వార్డులు 700 పైన మేము పైచేయి వాళ్ళ వార్డులు గెలిచినామంటే వాళ్ళందరూ, ఎందుకంటే అందరికీ తెలుసు ఇంకొక 3 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. 2 సంవత్సరాల్లోనే ఇవాళ
సుమారు 700 పైన వార్డులలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డి గారి పాలనను తిరస్కరించారు. అంటే రికార్డు స్థాయిలో ఇట్ ఈస్ యాంటీ గవర్నమెంట్ మూడ్ కానీ అని ఒక కనిపిస్తున్నది. పాయింట్ ఖచ్చితంగా మాట్లాడాలి క్రిషాంక్ గారు. అదే వరంగల్లో కేటీఆర్ గారు ప్రచారం చేస్తూ ప్రజలను ఉద్దేశించి మీకు తులం బంగారం వచ్చిందా, 4,000 మీ అకౌంట్లో పడ్డాయి అని మాట్లాడారు. కానీ ఈరోజు రిజల్ట్ ఏమైంది? అదే వరంగల్లో కేటీఆర్ ప్రచారం చేసినా కూడా అదే రిజల్ట్, కాంగ్రెస్ వైపే ఉన్నారు అక్కడ జనాలు. మీరు గమనిస్తే మరి అదే కాంగ్రెస్ మంత్రి ఉన్న ఖ్యాతాన్పల్లి మున్సిపాలిటీలో మరి కాంగ్రెస్ మంత్రి వివేక్ గారి దగ్గర ఓటమి పాలేదు కదా. సో మేము అనేది ఏంటంటే మేము అనుకుంటున్నది ఏంటంటే ఒకటి, మేము గవర్నమెంట్ లో లేవు, దట్ ఈస్ వెరీ క్లియర్. ఇంకొక 3 years కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటుందని కూడా తెలుసు. కానీ అయినా ఒకటి, మీరు అంటున్న వరంగల్లో మేమేం క్లీన్ స్వీప్ కాలేదు, కొన్ని చోట్ల హంగే అవుతున్న పరిస్థితి. సుమారు 18 నాకు లాస్ట్ ఫిగర్స్ వచ్చినాయి, 18 చోటు హంగ్. అంటే మేము వచ్చినా కూడా ఎక్స్ అఫిషియో ఓట్లు ఉంటాయి, ఆ లెక్క మళ్ళీ అది వేరే, ఇంకా టైం ఉంది కదా. దట్స్ డిఫరెంట్ థింగ్, దట్స్ ఆల్ టుగెదర్ డిఫరెంట్ థింగ్. ఎక్స్ అఫిషియో అవన్నీ రేపు ఫామ్ చేయడం అదంతా వేరే. ఇవాళ ఒక ఓటర్ ఓట్ వేసినప్పుడు బీఆర్ఎస్ కు ఇవాళ నెక్ టు నెక్ కొన్ని చోట్లు, కొన్ని మాకే వన్ సైడ్ వేయడము, ఇవాళ మాకు 700 పై చేయిన మాకు వార్డ్స్ లో మా మీద ఉన్నారు అని అంటే వీళ్ళు అనుకుంటున్నట్టు. అండ్ ఇంకోటి, మేము ఎక్కడ కూడా రేవంత్ రెడ్డి గారి లాగా ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి మున్సిపాలిటీలలో ప్రచారాలు చేయడం, కేసీఆర్ గారిని, ఎందుకంటే వీరి ప్రచారం డే 1 కేసీఆర్ గారిని రా అనే స్థాయి దాకా పోవడం. ఇన్ఫాక్ట్ నిజం చెప్పాలంటే మున్సిపాలిటీల అజెండా కాకుండా మున్సిపాలిటీలో ఏముంటదండి, అభివృద్ధి, చెత్త కుప్పలు ఏరడం నుంచి మొదలు పెట్టుకుంటే దోమల నియంత్రణ, శానిటేషన్, డ్రైనేజ్, అంటే లోకల్ ఇష్యూస్ అనేటివి ఉంటాయి. ఎందుకంటే మున్సిపల్ శాఖ మంత్రి గారే రేవంత్ గారు. కానీ వారు ఏం చేసిర్రు, ముస్లింల 4% రిజర్వేషన్, అరే డిక్లరేషన్ లో మీరు 10% అని చెప్పారు, కానీ వాళ్ళ చర్చకు 4% అని మీరు తీసుకొని వచ్చారు. మీరు గమనించండి. అంటే పాలసీ ఓకే మంచిదే, కానీ మేము అనేది ఏంటంటే అప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో ప్రచారం అప్పుడు మాట్లాడేదంటే మళ్ళా మున్సిపల్ ఎలక్షన్ అప్పుడే మాట్లాడేది, మధ్యలో గ్యాప్లు ఎక్కడ మాట్లాడలేదు రేవంత్ గారు. సరే, ఎక్కువగా రేవంత్ గారి మీద మీరు ఫోకస్ చేస్తున్నారు. క్రిషాంక్ గారు ఆ టాపిక్ మళ్ళీ మాట్లాడదాం. మీరు ఎక్కువగా సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్ చేస్తున్నారు, రైట్. బీజేపీ నుంచి ప్రేమేందర్ రెడ్డి గారు ఉన్నారు. ప్రేమేందర్ రెడ్డి గారు ఏం చెప్తారు? డెఫినెట్లీ ఇప్పుడు ఈ యొక్క ఎన్నికల్లో, ఇవి స్థానిక సంస్థల ఎన్నికలు, ప్రభుత్వానికి మరికొంత సమయం ఉంది. మంత్రులు, ఎమ్మెల్యేలు వాళ్ళకున్న హంగు, ఆర్భాటము, డబ్బు, బెదిరింపులు, మా అభ్యర్థి అయితే ఒక ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు, అనేక చోట్ల అనేక రకాల ఇబ్బందులు పెట్టింది. అయినా నేను ఏంటంటే వాళ్ళు గెలిచిన దాన్ని నేనేమి తక్కువ అనడం లేదు, కానీ కారణాలు ఏంటంటే వాళ్ళు ఏదో 420 హామీలు, 6 గ్యారెంటీలు నెరవేర్చిందని ఓటేయలేదు. ఇంకా కొంతకాలం ఉంటారు, మాకు ఇంకా ఇబ్బందులు రావద్దు, ఇంకేమన్నా జరుగుతాయేమో, ఇందిరమ్మ ఇండ్లు వస్తాయేమో, తర్వాత ఉద్యోగాలు వస్తాయేమో, లేకపోతే మహిళలకు 2,500 వస్తాయేమో, 4,000 పెన్షన్ వస్తుందేమో, ఇప్పుడు లేకపోతే ఇక వీళ్ళు అసలు అది కూడా ఇయ్యరు కావచ్చు అనే ఒక ఆశతోని వేసినట్టుగా కనిపిస్తున్నది. తర్వాత బీఆర్ఎస్ పార్టీ అనేది గత 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నారు వాళ్ళు, వాళ్ళ దగ్గర నాయకత్వం ఉన్నది, వాళ్ళ దగ్గర అన్ని హంగులు, ఆర్భాటాలు అన్నీ ఉన్నాయి. కాబట్టి వాళ్ళకు కొంత పూర్తిగా ఇప్పుడే పోతుందని కాదు, కానీ ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళ యొక్క దీని ప్రకారంగా వచ్చిండ్రు. కానీ వాళ్ళని మించి ఇవాళ ఈ మొత్తం ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఒక రకంగా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ ఆడ నంబరులో విజేత. కానీ భారతీయ జనతా పార్టీ విజేత ఎట్లా అంటే, గతంలో మాకు 60-70 మొత్తం కౌన్సిలర్స్, ఇవన్నీ కార్పొరేషన్స్ కలిపి ఉన్నాయి. కానీ ఇవాళ 260 కౌన్సిలర్స్, మరి ఇప్పుడు కార్పొరేటర్స్ కూడా దాదాపు ఒక 60-70 పైన, మేము 70-80 పైన గెలుచుకునే అవకాశం కనిపిస్తున్నది. 2 కార్పొరేషన్లు కైవసం చేసుకునే పరిస్థితి ఉన్నది. 3-4 మున్సిపాలిటీలలో మేము అత్యధికమైన సీట్లు సంపాదించినాం. కానీ అక్కడ ఉండే ఒక ఈ నంబర్ గేమ్ ఉంటది కదా, ఎక్స్ అఫిషియో, దీని కారణంగా ఏం జరుగుతుందని వెయిట్ అండ్ సీ. తర్వాత ఇంకొక విషయం అండి, ఇప్పుడు 18 అసెంబ్లీ ఎన్నికల్లో మాకు 7% ఒక అసెంబ్లీ సీట్ వచ్చింది. 23 అసెంబ్లీ ఎన్నికల్లో మాకు 15% ఓట్లు, 8 అసెంబ్లీ వచ్చినాయి. అదే 19 పార్లమెంట్ ఎన్నికల్లో 4 పార్లమెంటు, 19% ఓట్లు. అదే 24 వచ్చే వరకు 36% ఓట్లు, 8 పార్లమెంటు, 3 ఎమ్మెల్సీలు బై ఎలక్షన్లో గెలిచినాం. అంటే ఎన్నికకు భారతీయ జనతా పార్టీ విస్తరిస్తున్నది, బలపడుతున్నది. మొన్న సర్పంచ్ ఎలక్షన్లో కూడా దాదాపు 1000 గెలిచినాం. ఇప్పుడు ఈ ఎన్నికల్లో బీజేపీ మున్సిపాలిటీలను కైవసం చేసుకోకపోవచ్చు, వార్డ్స్ ఎక్కువ గెలవకపోవచ్చు, కానీ గెలిచిన వాటిలో గతం కంటే ఎక్కువ గెలిచినాం. కానీ ఓట్ పర్సంటేజ్ పెరిగింది, విస్తరిస్తున్నాం, బలపడుతున్నాం.
వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి తప్పక ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్న యొక్క పరిస్థితిలో భారతీయ జనతా Right. పార్టీ ప్రధానమైన యొక్క స్థానానికి వస్తుంది. ఇవాళ 2 కార్పొరేషన్లో కరీంనగర్ కానీ నిజామాబాద్ లో కానీ ఇవాళ భారతీయ జనతా పార్టీ మేయరు యొక్క మరి కైవసం చేసుకోవడం అనేది మామూలు విషయం కాదు. ఈ 2 పార్టీలను వెనుకకు నెట్టి ముందుకు పోవడం అనేది తప్పక భారతీయ జనతా పార్టీకి ఇది మంచి విజయం అని నేను భావిస్తున్నాను. రియాజ్ గారు, ఒక్క విషయం మీకు గుర్తు చేస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికలు మాకు రెఫరెండం అంటూ కూడా ఎన్నికల్లో వెళ్ళింది, మున్సిపల్ కావచ్చు కార్పొరేషన్ ఎన్నికల్లో. నిజంగా రెఫరెండంగానే భావించారా? ఒక పాయింట్. నెక్స్ట్, మీరు అనుకున్నంత ఫలితాలు వచ్చాయా? గౌతమ్ గారు, ఇంతకుముందు నేను పెద్దలు ప్రేమేందర్ రెడ్డి గారు కానీ మిత్రులు కృష్ణాంక్ గారి నుంచి కూడా ఎక్స్పెక్ట్ చేశాను. అంటే కాంగ్రెస్ పార్టీ గెలుపుని వారు అభినందిస్తారని. ఎందుకోసం అంటే సరే, ఎన్నికల్లో ప్రజా తీర్పు ఏ రూపంలో ఉన్నా కూడా దాన్ని మనం అభినందించాలి, గౌరవించాలి. ఇది బ్యాలెట్ ద్వారా జరిగిన ఎలక్షన్స్. కానీ వాళ్ళ దగ్గర నుంచి ఆ స్పందన ఎందుకో నాకు రాలేదు. మనకు ఎన్నికల ఒక పెద్ద మనిషి అంటాడు, ఏమంటాడంటే ఆడలేక గజ్జల బరువు అన్నట. వాళ్ళకుండే ఫెయిల్యూర్స్ని బేసికల్గా కాంగ్రెస్ పార్టీ విజయాన్ని రెండింటిని బేరీజ్ చేసినప్పుడు కాంగ్రెస్ పార్టీ విజయం గొప్పగా కనిపిస్తూ ఉంటుంది. ప్రజలు మాకు ఇచ్చిన విజయం, దాన్ని ఖచ్చితంగా రికార్డ్ స్థాయిలో మేము విజయాన్ని సాధించాం. దాన్ని వాళ్ళు గుర్తించాలి దయచేసి. ఇక్కడ కీలకంగా మనం గుర్తుపెట్టుకున్న విషయం ఏంటంటే 2023 డిసెంబర్లో జరిగిన ఎన్నికల్లో మాకు ప్రజలు ఇచ్చిన మెజారిటీ బొటాబొటి సార్ 63 స్థానాలు ఇచ్చారు. దాదాపుగా ఆల్మోస్ట్ ఆల్ మాకు నియర్గా గౌరవమైన స్థానాల్లో బీఆర్ఎస్ గెలుచుకుంటూ వచ్చింది. ఈరోజు బీఆర్ఎస్ యొక్క పర్ఫార్మెన్స్ మీద అట్లాగే కాంగ్రెస్ పార్టీ పర్ఫార్మెన్స్ మీద మనం లెక్కలేద్దాం. మనం చాలా జనరల్ గణాంకాలను బేస్ చేసుకుని వేద్దాం. మనం నేను ఒక పార్టీని క్రిటిసైజ్ చేయడం కోసమో మా పార్టీని పేజ్ చేయడం కోసం మాట్లాడతలేను. మీరు జాగ్రత్త చూడండి. మేము బొటాబొటి మెజార్టీ మీద గెలిచిన తర్వాత 2 ఎన్నికలు జరిగాయి. కంటోన్మెంట్ ఎన్నిక, అది ఎవరి సీట్ అంటే అది బీఆర్ఎస్ సీటు, మేము గెలుచుకున్నాం. జూబ్లీ హిల్స్ ఎవరి సీట్ అంటే అది బీఆర్ఎస్ సీటు, మేము గెలుచుకున్నాం. అట్లాగే దాని తర్వాత మనకి గ్రామ పంచాయతీ ఎన్నికలు వచ్చాయి. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అసలు మా బలం చాలా తక్కువగా ఉండేది. మైనర్గా కూడా మా సర్పంచ్ కనబడిపోయేది. మెజార్టీ స్థానాలు మేము గెలుచుకున్నాం. బీజేపీ చాలా సందర్భాల్లో బీజేపీ మీద ఉన్న ప్రధానమైన అదేంటంటే అర్బన్ బేస్డ్ పార్టీ అనుకున్నాం. నిజంగా బీజేపీ చాలా కాలం మా చిన్నప్పటి నుంచి కూడా మేము విద్యార్థి రాజకీయాల నుంచి బయటకు వచ్చిన వాళ్ళం కాబట్టి ప్రేమేందర్ అన్న మాకు పక్క ఊరు పెద్దవారు, వారి పట్ల వ్యక్తిగతంగా గౌరవం ఉంటుంది. కానీ అర్బన్ బేస్డ్ పార్టీగా ఉన్న బీజేపీ పర్ఫార్మెన్స్ ఎక్కడ కనబడదో మనం చూసాం. మనం ఈరోజు బీఆర్ఎస్కి సంబంధించిన పర్ఫార్మెన్స్ చూసినప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో వాళ్ళ పర్ఫార్మెన్స్కి మీరు గ్రాడ్యువల్గా చూసుకుంటూ రండి. ఇప్పుడు వాళ్ళ అధికార ప్రతినిధి దాన్ని మేము ఇంకా బలంగానే ఉన్నాం, కింద పడ్డా కూడా మాదే గెలుపని చెప్పే ప్రయత్నం చేశాడు. కానీ ఇప్పుడు ఈరోజు మేము సాధించే సీట్లకి బీఆర్ఎస్ సాధించే సీట్లకు వ్యత్యాసాన్ని గ్రామ పంచాయతీ ఎన్నికల్లో చూద్దాం, మున్సిపల్ ఎన్నికలు చూద్దాం. అసెంబ్లీ ఎన్నికల్లో మాకు వాళ్ళకు మధ్య వ్యత్యాసం చూద్దాం. అసెంబ్లీ ఎన్నికల్లో వాళ్లకు మాకు మధ్య జరిగిన ఓట్ల వ్యత్యాసం చూద్దాం, ఇప్పుడు వాళ్లకు మాకు జరిగిన ఓట్ల వ్యత్యాసం చూద్దాం. మనం ఏ కోణంలో కూడా విషయాన్ని సందర్శించినా కూడా కాంగ్రెస్ పార్టీ అప్రహరితంగా తన విజయాన్ని నమోదు చేసుకుంటూ ముందుకు పోతున్నది. భారతీయ జనతా పార్టీ బేసికల్గా పార్లమెంట్లో జరిగిన విజయం తర్వాత వాళ్ళు ఏమన్నారంటే ఇక అయిపోయింది, కాంగ్రెస్ పార్టీ అయిపోయింది, ఇక ఉన్నది రాష్ట్రంలో మేము వాళ్ళే అనుకున్నాం. సరే, సెకండ్ కోసం బీఆర్ఎస్ బీజేపీ మధ్య పోటీ ఉండొచ్చు. కానీ బీజేపీ ఏదైతే పార్లమెంట్ ఎలక్షన్లో పర్ఫార్మెన్స్ చేసిందో అది గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూడా కనబడలేదు. బూతంతా మీరు చూసినా కూడా వాళ్ళ సీట్లు పెద్ద కనిపించే సందర్భం లేదు. ఈరోజు ఇక్కడ కూడా ఇంకా ఇప్పుడు కరీంనగర్, నిజామాబాద్లో మేజర్ అంటే ఎక్కువ సీట్లు వచ్చాయి. కానీ వాళ్ళు ఏదో గవర్నమెంట్ అక్కడ మున్సిపాలిటీని కార్పొరేషన్ కైవసం చేసుకునే సీట్లు రాలేదనేది నా దగ్గర బేసిక్ రిపోర్ట్లు. ఒకటే అంశం గౌతమ్, నేనేమంటున్నంటే ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగినాయి, ప్రజలు తీర్పు ఇచ్చారు. ఆ తీర్పు అప్రహరితంగా అసెంబ్లీ ఎన్నికల దగ్గర నుంచి మొదలుకుంటే ఈరోజు పార్టీ సింబల్ మీద జరిగిన ఎలక్షన్స్ వరకు కాంగ్రెస్ పార్టీ విజయం. ఈ విజయం ప్రజలు మా పరిపాలన పట్ల ఇచ్చిన అంశాలు చూస్తున్నాం. కాబట్టి మీరు అడిగినట్టుగానే మీరు రెఫరెండం అనే పదాన్ని మేము మొట్టమొదటిసారి ఉపయోగించలేదు. టీఆర్ఎస్ నుంచి వచ్చినప్పుడే మా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మీ రెఫరెండం అని కూడా మాకు అభ్యంతరం చెప్పారు. రెఫరెండంగా భావించిన ఇది మాకు రెఫరెండమే, మా విజయానికి ఇది నమోదుగా రికార్డుగా మేము చూస్తున్నాం. రైట్. కృష్ణాంక్ గారు, ఒక కీలకమైన పాయింట్ మాట్లాడదాం. మీరన్నట్టే సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభలు చేశారు, కార్నర్ మీటింగులు పెట్టారు. సేమ్ టైం బీఆర్ఎస్ నుంచి మీ అధినాయకుడు కేసీఆర్ వచ్చుంటే సిచ్యువేషన్ ఇంకా వేరేలా ఉండేదా? ఎందుకంటే బీఆర్ఎస్ చేనుల నుంచి వస్తున్న మాట ఇది. ఏం సమాధానం చెప్తారు? ఒకటండి, ఇప్పుడు మేము ఎక్కడికక్కడ కూడా ఒకటి మాకు మీరు చూసినారు, స్ట్రైట్ గా చెప్పండి అడిగిన దానికి. మేము మా లీడర్షిప్ మేము డిసైడ్ చేసుకుంటాం కదండి ఎక్కడ ఏ ఎలక్షన్ కి ఎవరిని ఉపయోగించుకోవాలనేది. మా పార్టీ స్టైల్. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఉన్నది, వాళ్ళ జాతీయ అధ్యక్షులను కూడా ఇక్కడికి వచ్చిండ్రు. లేదు నరేంద్ర మోదీ గారు ఎందుకు రాలేదని మీరు అడుగుతారా? కాదు కదా, ఒకసారి వస్తారు, ఒకసారి గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్ కి వస్తారు. ఎవరి పార్టీకి వాళ్ళ స్టైల్ ప్రయారిటీస్ ఉంటాయి. ఇప్పుడు రేవంత్ గారు ప్రచారంలో ఏనాడు కూడా గ్యారంటీల గురించి మనం వినలేదు.
ఏనాడు డిక్లరేషన్లు వినలేదు, ఏనాడు వారు ఇచ్చిన ప్రామిసెస్ గురించి మాట్లాడలేదు, వారు వాటిని పూర్తిగా మర్చిపోయారు. ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్ ఉంటుంది. సో రేవంత్ రెడ్డి గారు ఇవాళ పూర్తిగా వాళ్ళకు మాకు అనిపించేది ఏంటంటే మేబీ రేవంత్ రెడ్డి గారు ఇన్సెక్యూర్ ఉన్నట్టున్నారు పర్ఫార్మెన్స్ మీద, అందుకే కాళ్ళకు చక్రం కట్టుకొని అదే చేస్తున్నారు. మా ప్యాటర్న్ ఏంటిది, మాకు ఆ స్థాయిలో మాకు నాయకత్వం ఉన్నది కాబట్టి మా ఆ లీడర్షిప్ చూసుకుంటది అని మాకు ఆ విశ్వాసం ఉన్నది. వీటికి కేసీఆర్ గారు ఎందుకు, వీళ్ళు చూసుకుంటారు మాకు ఆ లీడర్షిప్ అనేది. రేవంత్ రెడ్డి గారు పాటించాల్సినట్టు మా పార్టీ పాటించాల్సిన అవసరం లేదు కదా, వారే బెంచ్ మార్క్ ఏం కాదు కదా రేవంత్ రెడ్డి గారు. కానీ Number one. వచ్చుంటే ఎలా ఉండేది Number two. అనేది ప్రశ్న. అది నేను హైపోథెటికల్ ఉంటుందండి. హైపోథెటికల్ గా మీరు రూపాయికి ఒక సైడ్ మీరు మాట్లాడతారు, రూపాయికి ఇంకో సైడ్ మేము మాట్లాడతాం. ఇంకో రేపు అసెంబ్లీ ఎలక్షన్స్ కూడా ఉంటాయి, రేపు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఉంటాయి, ఎన్నెన్నో ఎన్నికలు ఉంటాయి. సో మేము మా లీడర్షిప్ ని ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి అంటే నేను ఇప్పుడు అంటే ఈటీవీలు ఉన్నా కాబట్టి ఒక పార్టీ బేస్డ్ డిబేట్ జరుగుతుంది కాబట్టి నేను అంటలేను, కానీ మేము రేవంత్ రెడ్డి గారి స్టాండర్డ్స్ కి వారి లాంగ్వేజ్ కి కేసీఆర్ గారిని ఎదుట పెట్టాలని మేము అనుకోవట్లేదు. ఒక కార్యకర్తగా నేను చెప్తున్నాను. ఎందుకంటే మా నాయకుడిని పట్టుకొని వయసులో 56 సంవత్సరాల రేవంత్ రెడ్డి గారు 72 సంవత్సరాల కేసీఆర్ గారిని నీ జాతి ఏంది అని మాట్లాడటము, మనం ఈ డిబేట్ లోనే నాకు ఆ పదాలను ఉపయోగించాలని లేదు, కానీ ఒక ముఖ్యమంత్రి గారు ఇది మాట్లాడినప్పుడు వి డు నాట్ వాంట్ తెలంగాణ కోసం కొట్లాడిన కేసీఆర్ గారిని, ఒక 10 సంవత్సరాలు తెలంగాణను సరిగ్గా ఒక ట్రాక్ లో పెట్టిన కేసీఆర్ గారిని రేవంత్ రెడ్డి గారు ఇలా మాట్లాడడం నాకు తెలిసి మన దేశంలోనే ఎవరు కూడా, ఒక మన్మోహన్ సింగ్ గారైనా, ఒక నరేంద్ర మోదీ గారైనా, ఎంతటి వాళ్ళైనా, ఒక వైఎస్ఆర్ గారు, చంద్రబాబు నాయుడు గారైనా కూడా ఇట్లా అని సంబోధించడం ఇది కరెక్ట్ కాదు. సో వీ డు నాట్ వాంట్ టు పిచ్ రేవంత్ రెడ్డి గారికి ఆపోజిట్ కేసీఆర్ గారిని పిచ్ చేయాలని మాకు లేదు. ఇంకొకటి, వారే అంకెల గురించి మాట్లాడారు. ఇలా అంకెలు 2552 సీట్లలోకి వెళ్ళి మీకు వచ్చింది 1300, అంటే దాని పర్సెంటేజ్ ఎంత అని అంటారు, 50% మాత్రమే, మీకు 50% మాత్రమే మీకు వచ్చినాయి. ఇంకొకటి, మీరే అంటున్నారు ఇవాళ గతంలో ఇంత కదా అనేసి. ఇప్పుడు సరే నేను బీజేపీ దాని విషయం మీద పెద్దగా వెళ్ళను, ఎందుకంటే బీజేపీకి లాస్ట్ టైం వచ్చిన నంబర్స్ 311 వాళ్ళ వార్డ్స్, ఇవాళ 260 వారు ఉన్నారు. నాకు ప్రేమేందర్ గారిని కరెక్ట్ చేయాలని కాదు, కానీ ఇది వాస్తవం. ఒక పాయింట్ ఏంటిది అని అంటే, మీరు ఎంచుకున్న అజెండాలో మీరు ఇక మొత్తం ఈ పార్టీయే కథం అయిపోయింది. వారు చూడండి చాలా చాకచక్యంగా కంటోన్మెంట్ గురించి, జూబ్లీ హిల్స్ గురించి ఎత్తారు. నేను అది కూడా చెప్పాలనుకుంటే పెద్ద విషయం కాదు, ఉప ఎన్నికల గురించి ఎత్తారు, కానీ కంటోన్మెంట్ లో మీరు ఏం చేసిర్రు, మీకు అభ్యర్థే లేకపోతే, మీ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి అధికారంలో ఉండి అభ్యర్థే లేకపోతే గద్దరన్న కుమార్తెను మీరు మోసం చేసి, ఎందుకంటే గద్దరన్నకేమో మీరు చట్టసభల్లో పంపాలి ఖచ్చితంగా, అదొక గోల్, అదొక అంబిషన్ అన్నప్పుడు, మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు వెన్నెల గారికి కాకుండా భారతీయ జనతా పార్టీలో అభ్యర్థిగా పోటీ చేసిన వ్యక్తిని మీ పార్టీలోకి తీసుకొని మీరు కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో పెట్టిర్రు. సో మీరు దాన్ని ఒక ఉదాహరణగా తీసుకోవడం విచిత్రం. ఆ తర్వాత జూబ్లీ హిల్స్ గురించి మీరు మాట్లాడుతున్నారు. అక్బరుద్దీన్ ఓవైసీ గారు ఏమన్నారండి, మొన్న గాలి తీసిన పరిస్థితి కదా, జూబ్లీ హిల్స్ లో మేమే లేకపోతే అసలు కాంగ్రెస్ పార్టీ గెలిచే పరిస్థితే లేదని. మేం కాదు, మీ పొత్తులో ఉన్న ఎంఐఎం అక్బరుద్దీన్ ఓవైసీ గారు మాట్లాడిన పరిస్థితి. సో ఈ 2 ఎలక్షన్ ని పక్కన పెట్టండి, స్ట్రైట్ గా ఒకటే చెప్తున్నాం. మీరు ఇప్పుడు బీజేపీని అన్నారు కదా, పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత కాంగ్రెస్ పార్టీ ఖతమైపోయిందని బీజేపీ వాళ్ళు అన్నారు అని కాంగ్రెస్ వాళ్ళు అన్నారు. సేమ్ ఇదే మాటలు, సేమ్ డిట్టో టు డిట్టో రేవంత్ రెడ్డి గారు మమ్మల్ని కూడా అన్నారు. మేము పూర్తిగా అయిపోయినాం, మీరు అన్నట్టే కేసీఆర్ గారు వస్తలేరు, ఇదంతా లేదు అని. క్షేత్రస్థాయిలో మా పార్టీ వాళ్ళు ఇవాళ పోరాడి సర్పంచ్లలో 4031 సర్పంచ్లు, కేసీఆర్ గారిని ఏమని అన్నారు అప్పుడు రేవంత్ గారు, పట్టుమని 4 మంది ఉన్నారు నీ దగ్గర, 4 వార్డు మెంబర్లను కూర్చొని నువ్వు మీటింగ్ పెట్టుకున్నావు ఆ కేసీఆర్ గారిని అవమానపరిచింది రేవంత్ గారు. కానీ ఆ 4 కాస్త 4031 అయింది. ఇవాళ కాస్త మేము ఇంకా 700 పై చేయి ఉన్నాం. మేము ఒకటే, మీరు ఇలాగే విచారణల పేరు మీద, ఇలాగే తప్పుడు కేసుల పేరు మీద, ఇలాగే లీకుల పేరు మీద, ఇవే ఇంకో 3 సంవత్సరాలు ఇలాగే టైం పాస్ చేస్తూ ఉంటారు. అట్లా అంటే ఓట్లు రాలుతాయా అండి? మీరు రేస్ చేసే పాయింట్ అట్లాగే మాట్లాడితే ఓట్లు వస్తాయా? వాళ్ళు తెలుసుకోవాలి, వాళ్ళకు ఓట్లు రావు. వాళ్ళు ఒకవేళ ఇలాగే విచారణలు ఇవన్నీ చేపడితే మాత్రం ఓట్లు రావు. మేము ఒకటి చెప్తానండి, మీరు మా అజెండా చూడండి. సింగరేణి బొగ్గు కుంభకోణం, ఇవాళ సింగరేణిలో మేము క్యాతన్పల్లి మున్సిపాలిటీ గెలుచుకున్నాం. బెల్లంపల్లిలో ఎక్కడైతే మేము అసెంబ్లీ ఓడిపోయినామో అదే బెల్లంపల్లిలో ఇవాళ మేము నెక్ టు నెక్ వచ్చినాం. సో సింగరేణి వాళ్ళ అంశాలు, సింగరేణి యొక్క కుంభకోణం, సింగరేణి యొక్క మిస్అప్రోప్రియేషన్ ఆఫ్ ఫండ్స్,
ఇవాళ ప్రభుత్వం ఏ విధంగా అయితే వాటి ఫండ్స్ ని దారి మళ్లించిందో, ఇంకా అక్కడ continue వాళ్ళకు చేద్దాం సార్, కనీసం చర్చని. యాన్యువల్ గా వాళ్ళకి సెలబ్రేషన్ కి కూడా ఖర్చు పెట్టలేదో అది వాళ్ళ వర్కౌట్ అయిందని మేము అనొచ్చు ప్రేమేందర్ రెడ్డి కదా? గారు మీ దగ్గరికి వస్తామండి. Yes. ప్రేమేందర్ రెడ్డి గారు మీరేం చెప్తారండి? అంటే మీరు నగరాల్లో పట్టణాల్లో వెళ్ళి ఓట్లు అడిగేటప్పుడు ఏం చెప్పి ఓట్లు అడిగారు? ఒక పాయింట్ మీకు కూడా నేను గుర్తు చేయదలుచుకున్నాను. కేంద్రం నుంచి వచ్చే డబ్బులు నిధులు ఇక్కడ వాడుతున్నారు అనే పాయింట్ అయితే మీరు కోట్ చేశారు కదా. ఎస్, ఇప్పుడు నేను అనేది మేము చేయలేదని కాదు, మేము ప్రచారం చేసినాం, ప్రజలు మాకు ఈ తీర్పు ఇచ్చిండ్రు. ఇది గతంలో కంటే క్రిషాంక్ గారు అన్నారు మాకు 311 అనేది సర్పంచులు మా యొక్క కౌన్సిలర్స్ అందరూ కలిసి లాస్ట్ టైం. ఈసారి మేము సర్పంచ్లే దాదాపు 1000 గెలుచుకున్నాం, ఇవి 260, ఇవి మళ్ళీ కార్పొరేటర్స్ కూడా కొన్ని గెలుచుకోబోతున్నాం. కాబట్టి తప్పక మా పర్సంటేజ్ పెరిగింది, మా యొక్క స్థానాల సంఖ్య పెరిగింది, విస్తరిస్తున్నాం నేను అనేది. అయితే మేము అడిగాము, మా ఆల్ ఇండియా ప్రెసిడెంట్ వచ్చిండు, మాది ఆల్ ఇండియా పార్టీ కాబట్టి ఆల్ ఇండియా వాళ్ళది కూడా జాతీయ పార్టీ అన్నాడు, వాళ్ళ వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా తిరిగిండంటే వాళ్ళది కూడా తిరిగినట్టే కదా. తర్వాత ముఖ్యమంత్రి తిరిగిండు, మా దగ్గర కూడా మహారాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కూడా మేము తీసుకొచ్చినాం. ఈ విధంగా చూస్తే ఇవాళ మేము ఏదో కొన్ని మున్సిపాలిటీలో తప్పితే ప్రతి మున్సిపాలిటీలో కూడా ప్రాతినిధ్యం వచ్చింది భారతీయ జనతా పార్టీకి. కొత్తగూడెంలో కూడా మేము ఒక కార్పొరేటర్ గెలుచుకున్నాం, మేము చెన్నూరులో 2 గెలుచుకున్నాం, బెల్లంపల్లిలో 1, లక్సిదిపేట 1, సింగరేణి బెల్ట్ లో కూడా రామగుండంలో 1, మంచిర్యాలలో మేము 5 గెలుచుకున్నాం. మేము వాస్తవంగా ఇంకా అనేకం కూడా దగ్గరకు వచ్చిపోయినాయి. మా పెద్ద ఎత్తున అనేక మంది అభ్యర్థులు దగ్గరలో ఓడిపోయినాయి, పెద్ద ఎత్తున ఓట్లు వచ్చినాయి. ఇవాళ భారతీయ జనతా పార్టీకి ఇవాళ కరీంనగర్ ఉన్న నిజామాబాద్ లో అత్యధికమైన యొక్క స్థానాలు ఇవాళ మేము సాధించి, టెక్నికల్ గా వాళ్ళు ఏదన్నా చేసి మమ్మల్ని మేయర్గా రాకుండా చేసే ప్రయత్నం చేయొచ్చు, కానీ న్యాయం ధర్మం ప్రకారం అయితే 2 చోట్ల కూడా లాస్ట్ టైమే 28 సీట్లు మాకు నిజామాబాద్ లో వస్తే వాళ్ళు మజ్లిస్ తో కలిసి బీఆర్ఎస్ వాళ్ళు ఏర్పాటు చేసింది. ఇందులో ఇంకొక ప్రధానమైన విషయం గౌతమ్ గారు, అసలు మజ్లిస్ పార్టీ యొక్క సహకారం తీసుకొని వాళ్ళ కాంగ్రెస్ ఈ మాత్రమైన సీట్లు సాధించడంలో మజ్లిస్ పార్టీ యొక్క సహకారం చాలా ఉంది. మొన్న జూబ్లీహిల్స్ లో ఎట్లయితే గెలిచిందో, రేవంత్ రెడ్డి గారు అన్నారు కదా ముస్లిం అంటే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటే ముస్లిం. నేను ఎవరికి కూడా ముస్లింలకు వ్యతిరేకం కాదు, కానీ వారే దాన్ని ఓట్ బ్యాంక్ గా ఉపయోగించుకోవడం కోసం మాట్లాడిన ఒక మాట నేను అనేది. ఆ విధంగా అన్నిటిని ఉపయోగించినా కూడా 50% సీట్లే వచ్చినాయి, 90% వస్తాయని చెప్పిండ్రు. వాళ్ళు ఎక్కడ వచ్చినాయి అంటున్నా, వాళ్ళ భారతీయ జనతా పార్టీకి మోర్ దాన్ 20% వచ్చింది. కాబట్టి ఇవాళ ఓట్ పర్సంటేజ్ కూడా నేను అనుకుంటే దాదాపు 20% ఓట్స్ వచ్చినాయి. మాకు గతంలో గ్రామ పంచాయతీ ఎన్నికలు కానీ లోకల్ బాడీ ఎలక్షన్లో 6-7% కంటే మించి లేదు. ఇవాళ అందుకోసమే ఏంటంటే భారతీయ జనతా పార్టీ. సార్ ప్రేమేందర్ రెడ్డి గారు, ఆ తర్వాత కూడా ప్రధానితో సమావేశం జరిగింది, ఎంపీలు అందరితో మాట్లాడారు, చాలా ఘాటుగా కూడా మోదీ మాట్లాడారు. ఆశించినంత డెవలప్మెంట్ లేదని వేరే రాష్ట్రాన్ని, గుజరాత్ లాంటి రాష్ట్రాన్ని కూడా మీకు ఉదాహరణగా చూపించారు. ఇంకా అదే చెప్పుకుంటున్నారు ఏంటి సార్ మీరు? అంటే గౌతమ్ గారు, నేనేమంటున్నా అంటే మా ప్రయత్నం మేము చేస్తున్నాము. మాకు ఇక్కడ అనేక రకాల హార్డిల్స్ ఉన్నాయి. 75 సంవత్సరాల నుంచి ఇప్పుడు మేము ఒక్కసారి కూడా ఇక్కడ అధికారంకు రాలేదు. కాంగ్రెస్ పార్టీ వచ్చింది, ఇక్కడ బీఆర్ఎస్ 10 సంవత్సరాల అధికారం ఉన్నప్పుడు వాళ్ళకు ఉండే అడ్వాంటేజెస్ ఉంటాయి. మాకు ఒకసారి రావాలనే దానికోసం మేము ప్రయత్నం చేస్తున్నాం. అయితే మేము ఒకటి రియలైజ్, మేము తప్పక సమీక్షించుకుంటాం. మా అధ్యక్షుడు మిగతా వారు కూడా చెప్పారు, మేము సమీక్షించుకుంటాం, మా ప్రయత్నం చేసినాం. ప్రజల యొక్క హృదయాలను మేము పూర్తిగా గెలుచుకోలేకపోయినాం అనేది మాకు కనిపిస్తున్నది. ఇంకే విధంగా ఇప్పుడు మేము ఇంతవరకు వచ్చినాం, ఇంకే విధంగా అయితే వాళ్ళ హృదయాలు గెలుచుకోగలుగుతాం, ఏ విధంగానైతే మేము ఇంకెక్కువ మద్దతు సంపాదించగలుగుతాం అని తప్పక రివ్యూ చేసుకొని ముందుకు పోతాం. ఏది ఏమైనటికీ ఈ 2 పార్టీలు మజ్లిస్తో దోస్తాన్ చేసి వాళ్ళు ఎటువంటిలైతే రాజకీయాలు చేసిందో గతంలో వాళ్ళు చేసిందో, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అవన్నీ అడ్వాంటేజెస్ తీసుకున్నారు. నేను కాదంటలేను. ఇప్పుడు కూడా గతంలో బీఆర్ఎస్ పార్టీ మొత్తం 31 జడ్పీకి 31 జడ్పీ గెలిచింది. మరి ఆ తర్వాత ఏమైంది? ఇవాళ కాంగ్రెస్ పార్టీ కూడా అదే పని చేస్తుంది. అన్ని చోట్ల తక్కువ వచ్చినది వాటి చోట్ల బీజేపీ మెజార్టీ వచ్చిన చోట వాటిని ఏదో విధంగా దెబ్బతీసి ఎక్స్ అఫిషియో పెట్టి మిగతా పెట్టి, తుక్కు కూడా లాస్ట్ టైం మేము గెలిస్తే ఎక్స్ అఫిషియో పెట్టి బీఆర్ఎస్ దాన్ని రాకుండా చేసింది. చెప్పినా కదా నేను, నిజామాబాద్ లో కూడా ఎట్లా చేసి వీళ్ళు కూడా అట్నే చేస్తారు. దానివల్ల క్రిషాంక్ గారు ఏదో కోట్ చేస్తున్నారు. ఒక్క నిమిషం క్రిషాంక్ గారు చెప్పండి. గౌతమ్ గారు, ఇప్పుడు పదే మజ్లిస్ ని వీళ్ళు చేసుకున్నారు అని అంటున్నారు కదా. సరే, ఆయన అంటే ఇక్కడ హైదరాబాద్ ఆయన్నే, వాళ్ళు బయట రకరకాల చోట్లలో వాళ్ళు ఎప్పటి నుంచో పోటీలు చేస్తున్నారు. కానీ భారతీయ ప్రేమేందర్ గారు భారతీయ జనతా పార్టీ సింగిల్ కి వచ్చినట్టు ఎందుకు చెప్తున్నారు? వారు మొన్న పవన్ కళ్యాణ్ గారు ఏమని స్టేట్మెంట్ ఇచ్చిండ్రు? నరదిష్టి అని తెలంగాణను ఉద్దేశించి మాట్లాడారు. అట్లాంటి పవన్ కళ్యాణ్ గారిని జనసేనతోని మీరు పొత్తు ప్రచారము, వారు కూడా ఇక్కడ పోటీ చేయడం, మరి దాన్ని మీరు ఎట్లా సపోర్ట్ చేస్తారు చెప్పండి? మీకు ఇష్యూ ఇక్కడ మజ్లీసు కాంగ్రెస్ అడగాలి కదండి ఆ క్వశ్చన్.
కాంగ్రెస్ అడగాలి కదా, కాంగ్రెస్ అడగాలి కదా ఇక వాళ్ళు అడగలేదు కానీ మేము అడుగుతాం కదా, ఎందుకంటే తెలంగాణ గురించి మాకు కదా ప్రయారిటీ. రైట్. పవన్ కళ్యాణ్ గారు వచ్చి ప్రచారం చేయలేదు కదా బ్రదర్. రైట్. రియాజ్ గారు ఇందాక నుంచి బీజేపీ ఎక్కడ కూడా రేవేంద్ర గారు ఒక్క నిమిషం. రియాజ్ గారు ప్లీజ్. ప్లీజ్ గౌతమ్ గారు, భారతదేశంలో భారతీయ జనతా పార్టీకి అత్యంత ఆప్తమిత్రుడు ఎవరైతే ఉన్నారో వారు అసదుద్దీన్ ఓవైసీ, వారి పార్టీ ఎంఐఎం. అందుకోసం ఆపరేషన్ సింధూర్కు ప్రచార అంబాసిడర్ ఎవరండి? ప్రపంచం మొత్తం తిప్పింది ఎవరిని? అసదుద్దీన్ ఓవైసీ గారిని కదా. మొత్తం భారతదేశంలో అసదుద్దీన్ ఓవైసీ సహకారంతో కదా ఈరోజు మహారాష్ట్రలో కానీ, మన బీహార్లో కానీ, అంతకుముందు యూపీలో కానీ విజయాన్ని సాధించిన పార్టీ ఏదైతే భారతీయ జనతా పార్టీ. చాలా గమ్మత్తైన విషయం ఏంటంటే వాళ్ళ ఆప్తమిత్రుడిని, వాళ్ళ చీకటి మిత్రుడిని ఈరోజు వెనుక పెట్టుకొని ముందరికి నడిచే ప్రయత్నం చేసే భారతీయ జనతా పార్టీగా అసదుద్దీన్ ఓవైసీ గారిని కాంగ్రెస్ పార్టీని జరగడం అనేది ఒక అన్ని పార్టీలు పొత్తులు వినండి సార్, లెట్ మీ స్పీక్. నేను గంభీరంగానే మాట్లాడుతున్నాను. వినండి సార్, వినండి. ఈ రోజు సార్ వినండి సార్, మీ దోస్తు సార్, ఆయన మీ దోస్తు. నేను మిమ్మల్ని అడుగుతున్నా సార్, మిమ్మల్ని అడుగుతున్నా సార్, నేను అదే అంటున్నా సార్. మీరు వినండి, ఈరోజు ఎంఐఎం అనేది మొత్తం తెలంగాణలో అన్ని చోట్ల పోటీ చేసింది. అంతకుముందు పోటీ చేయకపోయేది. వాళ్ళ వల్ల బాగా నష్టపోయిన పార్టీ కూడా మేము దాని దాపరిగా పెట్టట్లేదు. వాళ్ళ వల్ల లాభపడ్డ పార్టీ కూడా భారతీయ జనతా పార్టీ. కాబట్టి ఈ రోజు ఆయన పట్టుకొచ్చేదో మాకు దట్టగలితే ప్రజలందరికీ తెలుసు ఆయన ఎవరు దోస్తున్నది. అదొక అంశం. ఇక రెండోది ఏంటంటే క్రిషాంత్ గారు ఒక విషయం ప్రస్తావించారు. మనం చాలా హూందాగా తెలంగాణలో ఉపయోగించే భాష మీద క్రొనలాజికల్గా డిస్కషన్ తీసుకొద్దాం. మనం తెలంగాణను అత్యంత ప్రేమతోటి, మనస్సుతోటి ఇవ్వడంలో కీలకమైన పాత్ర పోషించిన సోనియా గాంధీ గారి మీదనే ఎవరు ఎట్లాంటి భాష ఉపయోగించాలో అందరికీ తెలుసు. ఈరోజు తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత క్రొనలాజికల్ ఆర్డర్ తీసుకొస్తే ఎవరి మీద భాష ఉపయోగించిండ్రు. అందుకోసం మేమేమనుకుంటున్నాం, మేము ఈట్కా జవాబ్ పత్తర్సే దేనా అనుకుంటున్నాం. అవతల మా మీద ఇటుకీసిరేస్తే రాయితో కొట్టాలనుకుంటున్నాం. మేము ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ శాంతి సందేశాన్ని మోసే పార్టీ. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా గంభీరమైన భాష ఉపయోగిస్తారు. దాని తర్వాత రియాజ్ గారు ఒక పాయింట్ కూడా మాట్లాడండి. రియాజ్ గారు, ఓకే, గెలుపు ఓటములు నడుస్తూనే ఉన్నాయి, కానీ డెవలప్మెంట్ సంగతి ఏంటి? కొత్తగా మీరు కార్పొరేషన్ ఏర్పాటు చేశారు, నల్గొండ కావచ్చు, కొత్తగూడెం, రామగుండం. సో ఆ డెవలప్మెంట్ ఎజెండా ఏంటి? ఏం ఆలోచిస్తున్నారు? డెవలప్మెంట్ ఎట్లా జరగాలని ఆలోచిస్తున్నారు? సార్ మంచి ప్రశ్న అడిగారు సార్. నిజానికి గాంధీయన్ ఐడియాలజీని మనము డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో పెట్టుకున్నాం. అంటే గ్రామాభివృద్ధి, పట్టణాభివృద్ధి, దేశాభివృద్ధి అనుకున్నాం. అందుకోసమే మేము రాజీవ్ గాంధీ గారి కళ్ళ స్వప్నమైన గ్రామీణాభివృద్ధి కోసం మేము 73-74 రాజ్యాంగ సవరణ చేస్తాం పివి నరసింహారావు గారి టైంలో. ఈరోజు లోకల్ గవర్నమెంట్ అంటే పరిపాలన వికేంద్రీకరణ జరగకుండా, నిధులు కింది స్థాయి వరకు రాకుండా మనకి డెవలప్మెంట్ అనే దానికి అర్థం ఉండదు. కానీ కాంగ్రెస్ పార్టీ రాజీవ్ గాంధీ గారు ఏ స్వప్నాన్ని అయితే కన్నారో దాన్ని అమల్లోకి తీసుకొచ్చే ప్రయత్నంలో భాగంగానే స్థానిక సంస్థలు బలోపేతం చేయాలనుకున్నాం. కానీ తెలంగాణ ఏర్పడిన తర్వాత అధికారం మా చేతుల్లోకి మొట్టమొదటిసారిగా 2023 చివరిలో ప్రజలు ఇచ్చారు. దానికి అనుగుణంగానే గ్రామ పంచాయతీలో కూడా మేము ఎట్లయితే రాష్ట్ర అభివృద్ధికి అంకితాభావంతో ఉన్నామో, గ్రామ అభివృద్ధి కానీ పట్టణాభివృద్ధి కానీ మీ చేతుల్లో ఉంది, మీరే చేయమనే కోణంలోనే మెజార్టీ స్థానాలు మాకు ఇచ్చారు. ఖచ్చితంగా మాకు ప్లాన్ ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అంటే సంక్షేమానికి కేర్ ఆఫ్ అడ్రస్, కాంగ్రెస్ పార్టీ అంటేనే గ్రామ స్వరాజ్యానికి కేర్ ఆఫ్ అడ్రస్, కాంగ్రెస్ పార్టీ అంటేనే వికేంద్రీకరణ కేర్ ఆఫ్ అడ్రస్. కాబట్టి మీరు చెప్పినట్టుగా మేము ఏవైతే కొత్త మున్సిపాలిటీలు అంటే కొత్త కార్పొరేషన్లోకి ప్రధానంగా కొత్త కార్పొరేషన్లోకి తీసుకొచ్చామో ఖచ్చితంగా వికేంద్రీకరణ మీద, నిధుల పంపిణీ మీద, అట్లాగే కేంద్రం దగ్గర నుంచి కూడా నిధులు తీసుకొచ్చే విషయంలో ఎట్లాంటి బేస్టాలకు పోకుండా మేము, ఎందుకంటే ఫెడరల్ వ్యవస్థ ఈరోజు మేము కట్టిన అంటే రాష్ట్రాలు కట్టిన పన్నులతోటే కేంద్రం దగ్గర నిధులు జమైనాయి. ఇప్పుడు బీజేపీ వచ్చిన తర్వాత ఆ నిధులను ఇంకా ఎక్కువగా సమకూర్చుకునే ప్రయత్నం చేసింది. రాష్ట్రాల వాటాగా అట్లాగే స్థానిక సంస్థల వాటాగా ఏదైతే రావాలో కేంద్రం నుంచి తీసుకొచ్చుకుంటాం. అదే రకంగా ఆ ప్రాంతాల్లో మెజార్టీ స్థానాలు మాకే ఉన్నాయి కాబట్టి మెజార్టీ స్థానాల్లో మేమే రేపు గవర్నమెంట్ ఫామ్ చేయబోతున్నాం. కాబట్టి ఖచ్చితంగా ప్రజలు ఏ లక్ష్యంతో ఏ నమ్మకంతో మమ్మల్ని గెలిపించారో ఖచ్చితంగా మేము రేవంత్ రెడ్డి గారు మొన్న ఎలక్షన్ లో చెప్పారు ఏంటంటే, ముగిస్తాను, అదేంటంటే మేము మైక్రో ప్లానింగ్ వస్తున్నాం సార్. ప్రజలను కూర్చొని పెడతాం, మాట్లాడతాం, ప్రజలు కోరుకున్న విషయాలను అమల్లోకి తీసుకొస్తాం. మళ్ళీ ఎన్నిక ఏదైనా కూడా కాంగ్రెస్ పార్టీ విజయం అనే విషయాన్ని సువర్ణాక్షరాలతోటి తెలంగాణలో లిఖించబోతున్నాం. రైట్, ఓకే. క్రిషాంత్ గారు మీరేం చెప్తారు? ఏమైనా సూచనలు కావచ్చు, సలహాలు కావచ్చు, అట్లాగే కొత్తగా ఏర్పడ్డ కార్పొరేషన్లో డెవలప్మెంట్ ఎట్లా ఉంటే బాగుంటుందని ఏమైనా ఆలోచన చేస్తున్నారా? సార్ దయచేసి చెత్త కుప్పలు ఏరండి సార్. అక్కడ ఆ చెత్తకు కనీసం వేరే ఆ ట్రాక్టర్లకు కూడా ఇవాళ పెట్రోల్ ఎప్పుడు మిగిల్చిన చెత్త
ఎప్పటి నుంచి ఉన్న చెత్త అంటున్నారు? ఎప్పటి నుంచి ఉన్న చెత్త అంటున్నారు? ఈ 2 సంవత్సరాల్లో ఉన్న చెత్త, ఈ 2 సంవత్సరాలు ఉన్న చెత్త దానికంటే ముందు లేకుంటే పక్కన బందీగా అంటే క్లారిటీగా చెప్తే బాగుంటుందని నేను ఇంకొకటి చెప్తున్నాను. Yes. ఈ గత 3-4 నెలల నుంచి విపరీతంగా దోమలు పెరుగుతున్నాయి. మనం ఇవి మాట్లాడుకుందాం, ఎందుకంటే మున్సిపాలిటీల చర్చ అనేది ఇవాళ అభివృద్ధి గ్రామ స్వరాజ్ దాకా మీరు స్ట్రైట్ గా అడిగారు, మీరు ఏం చేసిర్రండి అని మీరు వారిని అడిగారు. వారు రాజీవ్ గాంధీ గారి పేరు తీసుకొని వచ్చిర్రు, గ్రామ స్వరాజ్ అని చెప్పిర్రు, మేము ప్లానింగ్ చేస్తాము అని చెప్పిర్రు, అన్ని ఏందో చెప్పారు. కానీ వికేంద్రీకరణ అని అన్నారు, పెద్ద పెద్ద శబ్దాలు మాట్లాడారు. మీరు ఏం చేసిర్రు? ఒక రోడ్డు నిర్మాణం చేసిర్రా? ఒక నిర్మాణం రియాజ్ గారు ఒకసారి చెప్పనివ్వండి. మేము పట్టణ ప్రగతి అని కార్యక్రమం తీసుకొని ఎక్కడికక్కడ శానిటేషన్, డ్రైనేజ్ ఇవన్నీ తీసుకున్నాం కదా. కేంద్రం వాళ్ళే ఇక్కడ కూర్చొని ఉన్నారు, వాళ్ళే సాక్షి. స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డ్స్ అని కేంద్రం ప్రతి సంవత్సరం తీసుకున్నప్పుడు 2021లో గౌతమ్ గారు 16 మున్సిపాలిటీలు మన అవార్డ్స్ గెలిచినాయి కేంద్రం యొక్క డిపార్ట్మెంట్ లో అవార్డు. ఇమీడియట్ గా 2022లో 21 మున్సిపాలిటీస్ గెలిచినాయి. దట్ వాజ్ ద వర్క్. ఎక్కడికక్కడ కూడా ఆ రోజు డెవలప్మెంట్ జరిగింది. ఇవాళ డెవలప్మెంట్ ఆగిపోయింది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిర్మాణం లేదు. ఇది దయచేసి మీరు స్టార్ట్ చేయండి. ఇంకా 3 సంవత్సరాలు మీ చేతుల్లో ఉన్నాయి. మీరు అంటున్నారు కదా, మీరు 2500లో 1300 వార్డులు గెలిచిర్రు, సంతోషం. ఇప్పటికైనా ఈ 3 సంవత్సరాలు డెవలప్మెంట్, ఇంకా ప్లానింగ్ ఇది అంతా తాత్సరం కాదు, యాక్షన్ కి ఇంకా దిగండి, ఇంకా గ్రౌండ్ మీద దిగండి అని మేము కోరుతున్నాం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. ఇదే నా సూచన. రెస్ మై కేస్. యా ఓకే అండి. ప్రేమేందర్ రెడ్డి గారు మీరేం చెప్తారండి? కేంద్రం నుంచి ఆ సహకారం ఉంటుందా? మొన్న పొన్నం ప్రభాకర్ గారు మాట్లాడుతూ యాడ్స్ ఇవ్వడం కాదు, మాటలు చెప్పడం కాదు, ఆ నిధులు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి అందించాలని చాలా పెద్ద మాటే అన్నారు. ఆయనే ఇప్పుడు అసలు ఈ ఎన్నికలు ఎప్పుడో పెట్టవలసి ఉండే, ఇప్పుడు ఎందుకు పెట్టిండ్రు? కేంద్ర నిధుల కోసమే పెట్టిండు. ఇది పెట్టకపోతే అసలు అవి కూడా రావాలి. కాబట్టి ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం యొక్క నిధులు వస్తాయి. అయితే వాటిని సమర్థవంతంగా వినియోగించడము, సరి అయిన విధంగా అభివృద్ధి చేయడము. ఇవాళ ప్లాస్టిక్ అనేది చాలా పెద్ద పెనుభూతమైంది. నేను మొన్న విన్నాను, సరే ఎట్లా జరుగుతుందో తెలియదు. ఆంధ్రాలో ఒక బండి పెట్టి ప్రతి ఊళ్ళో కనుక ప్లాస్టిక్ ఏరిస్తే నిత్యావసర వస్తువులు ఇచ్చేటువంటి ఒక అంబులెన్స్ టైప్ లో ఒకటి పెట్టారని చెప్పి విన్నాను. అట్లేదన్నా పెట్టి ఇవాళ ప్రతి రోడ్ల, టూరిస్ట్ ప్లేస్లలో ఎక్కడ చూసినా ప్లాస్టిక్, 1 టైం యూజ్ ప్లాస్టిక్ అనేది వెరీ డేంజరస్. ఇవాళ మైక్రో ప్లాస్టిక్స్ అనేది చాలా పెద్ద ఎత్తున క్యాన్సర్ కారకమవుతున్నదని కూడా డాక్టర్స్ చెప్తున్నారు. కాబట్టి ఇవాళ దాన్ని సంపూర్ణంగా నిరోధించడానికి, నిషేధించే యొక్క ప్రయత్నం ఒకటి చేయాలి. రెండోది, రేవంత్ రెడ్డి గారు ప్రచారం చేస్తున్నారు. మోదీ గారు వచ్చి మోరీలు కడుగుతారా అనండి ఇక్కడ అన్నాడు. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మరి మోరీలను అయితే క్లీన్ చేయించాలి. ఎందుకంటే వారే ముఖ్యమంత్రి, వారే మున్సిపల్ మంత్రి, వాళ్ళు గెలిచిళ్ళు. ఇప్పుడు గెలిచిళ్ళు కాబట్టి మోరీలు అయితే క్లీన్గా ఉండాలి కదా. కాబట్టి అవి చేయాలని నేను చెప్పి కోరుతున్నా. వారు చెప్పారు, చేయాలి. ఆ విధంగా చేస్తే మనం అందరం సంతోషిస్తాం. తప్పక మన నగరాలు పరిశుభ్రమైన, మంచి నీరు, మంచి పరిశుభ్రత, మంచి రోడ్లు, మంచి డ్రైనేజ్, ముఖ్యంగా ఈ ప్లాస్టిక్ ను ఎరాడికేట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. పచ్చదాన్ని పెంచడం కూడా చాలా ఇంపార్టెంట్ అనేది నా ఉద్దేశం. అదే విధంగా మున్సిపాలిటీస్ ను మనం ఒక భారంగా తీసుకోకుండా ఈ యొక్క అర్బన్ ఏరియాస్ ను ఒక వెల్త్ డెవలప్ కావడానికి, ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ కోసం కూడా యూజ్ చేయాలని చెప్పి నేను కోరుతున్నాను. రైట్. ఇట్లా తెలంగాణ అన్ని జిల్లాల వ్యాప్తంగా కూడా ప్రతి వార్డు కావచ్చు, కార్పొరేషన్ నుంచి ప్రతి విజయం కావచ్చు, ప్రతి రికార్డ్ పిన్ టు పిన్ అయితే ఇస్తున్నాం. చూస్తున్నానండి ఈటీవీ తెలంగాణ. థ్యాంక్ యూ అండి చర్చలో పాల్గొన్నందుకు ప్రేమేందర్ రెడ్డి గారు, అట్లాగే రియాజ్ గారు, క్రిషాంక్ గారు చర్చలో పాల్గొన్నందుకు.